గ్రూప్ 2 ఏపీపీఎస్సీ క్వశ్చన్ సంస్కృతిని పట్టుకుంటేనే అసలైన విజయం వస్తుంది. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ డాక్టర్ గోపాల్ రెడ్డి. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్కి రాష్ట్ర ప్రభుత్వం 100% సిద్ధమైపోయినట్టే. ఎందుకంటే నిన్న మొన్న జరిగిన పరిణామాలు కూడా కీలకంగా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ ఛానల్ మీకు ఎప్పుడు కూడా గైడెన్స్ని పర్ఫెక్ట్గా ఇవ్వడం పైన దృష్టి పెడుతుంది అన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకుంటారు. అక్కడైతేనే సక్సెస్ అవుతారు. ఇప్పుడు రాబోయే జాబ్ క్యాలెండర్ వస్తుంది, పోతుంది, రిజల్ట్ వస్తాయి, అన్నీ నడుస్తూ ఉంటాయి. కానీ మీరు ఆ జాబ్ క్యాలెండర్లో భాగస్వాములై విజేతగా నిలవాలంటే ఇదిగో ఈ ఏపీపీఎస్సీ క్వశ్చన్ సంస్కృతిని నువ్వు పట్టుకోవాలా. అప్పుడు అది విజయం దానంతకు అదే వస్తుంది. అది తెలియకుండా మనం ఎంత చేసినా సక్సెస్ రాదు మిత్రులారా. చూడండి, ఏపీపీఎస్సీ చదువు అంటే ఎక్కువ చదవడం కాదు. నా దృష్టిలో ఏపీపీఎస్సీ ఎలా ఆలోచిస్తుందో అర్థం చేసుకోవడమే అసలు విజయం. ఈ స్క్రీన్స్ అన్నీ మీకోసం ఎంతో ఆలోచన చేసి తయారు చేసి ఇవన్నీ నేను వివరించబోతున్నా. మీరు చూడండి మిత్రులారా, ఫస్ట్ ఏం చేయాలో మీరు చూడండి. ఏపీపీఎస్సీ క్వశ్చన్ సంస్కృతిని పట్టుకోవడం అంటే అలాగా. మొదటి ఆయుధం ప్రీవియస్ పేపర్స్. దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. అట్లాగే మీరు కానీ గమనిస్తే 2 రిపీటెడ్ ఏరియాస్ గుర్తించడంలో ప్రదర్శించాల్సిన నీ తెలివితేటలు ఏమిటి. అట్లాగే మీరు కానీ గమనిస్తే చాలా ప్రత్యేకమైనటువంటి అంశాలను ఇక్కడ మీరు చూస్తారు మిత్రులారా. అన్ని సబ్జెక్ట్స్కు ఒకే మంత్రం పనికిరాదు. హిస్టరీ ఎలా చదవాలి, పాలిటీ ఎలా చదవాలి, ఎకానమీ ఎలా చదవాలి. నెక్స్ట్ క్వశ్చన్స్ని మీరు గమనించాలి. ఎలాగా కన్ఫ్యూజన్గా ఉండేవి ఉంటాయి, క్లోజ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఎలిమినేషన్ అవి ఏం చేయాలో ఇందులో వివరిస్తాను మిత్రులారా. కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి, పథకాలు ఎలాగా, ఆబ్జెక్టివ్ ప్లస్ ఏపీ రిలవెన్స్ ఎలా తీసుకురావాలి. సో ఇత్యాది విషయాల అన్నింటినీ మీకు వివరిస్తాను. తప్పనిసరిగా మీరు మాట్లాడతారు మిత్రులారా. ఈ వీడియో మీకు ఒక ఐ ఓపెనర్గా ఉంటుంది. DTకి డైరెక్ట్గా నిచ్చిన మెట్లు వేసినట్టే, అతిశయోక్తి కాదు మిత్రులారా. ఈ వీడియోని వివరించే ముందు మీరు గమనించండి, మనం అందిస్తున్నటువంటి సేవలు గ్రూప్ 2కి సంబంధించి. సో మీరు కానీ గమనిస్తే ఈ కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి డెమో అండ్ పీడిఎఫ్ టెస్ట్ చూడండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి టైటిల్స్ అన్నింటినీ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతూ తయారు చేసిన అద్భుతమైన మెటీరియల్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసి అక్కడ వీడియోస్, డెమో ఆడియోస్, డెమో వీడియోస్, పీడిఎఫ్ బ్యాంక్ అన్నింటిలోకి వెళ్ళండి. ఆల్ కోర్సెస్ డెమో టెస్ట్ చూడండి మిత్రులారా. వీటి అన్నింటినీ 14 మంది, అందులో అందరము కూడా డాక్టరేట్స్ ఇట్లా తయారు చేసిన అద్భుతమైన సాహిత్య సృష్టి మీకు అందుబాటులోకి ఇస్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీ. అందరూ కూడా చూడండి, దీంట్లో జరిగినటువంటి కృషిని, కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు మనకు రావడం, భారతదేశ చరిత్ర నేషనల్ మూమెంట్కి ఒక సపరేట్ పుస్తకం అందుబాటులోకి రావడం, భారత రాజ్యాంగము అనేటువంటిది ఇన్క్లూడింగ్ DD బస్సుతో సహా అందుబాటులోకి రావడం, అట్లాగే ఇండియన్ ఎకానమీ వివిధ ప్రభుత్వ వెబ్సైట్లో కరెంట్ రిలవెన్స్తో కలిపి తయారు చేసిన అద్భుతమైన ఆర్థిక సాహిత్యం అనొచ్చు. అలాగే ఇండియన్ సొసైటీ లాస్ట్ టైం అందరూ ఫెయిల్ అయితే కూడా ఇందులో మనం సక్సెస్ అయ్యాం. అట్లాగే మీరు గమనిస్తే ఏపీ ఎకానమీ. సో మొత్తం 400 పేజీలకు పైగా ఇస్తున్న ఏపీ ఎకనామిక్ సర్వేని తయారు చేసింది. భారతదేశ చరిత్ర, ఏన్షియంట్ అండ్ మిడివల్, ఇలా ఇంకా ఏపీ హిస్టరీ పుస్తకం తేవడం ఇందులో మర్చిపోయాను. ఇలా అనేక పుస్తకాల సహాయంతో మీకు తయారు చేసిన ఈ అద్భుతమైనటువంటి కోర్సుని చూడండి. ఇందులో స్పెషల్గా ఏపీ హిస్టరీ ఆన్లైన్ వీడియో క్లాసెస్ ఉన్నాయి. ఈ మొత్తం కోర్సుకి అదనంగా మళ్ళీ GS బూట్ క్యాంప్, జనరల్ స్టడీస్ బూట్ క్యాంప్ అందుబాటులో ఉంది. సూపర్ స్ట్రాటజీ కోర్సు 160 వ్యూహాలతో గ్రూప్ 2 మెయిన్స్ని మరింత పక్కడబందీగా తయారు చేసినది. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్, మైక్రో లెవెల్. మన మెయిన్స్ రాసిన వాళ్ళంతా మళ్ళీ మెయిన్స్ మొదలుపెట్టండి, సీరియస్గా మొదలుపెట్టండి, ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర ఉన్న పుస్తకాలను పదే రివిజన్ చేయండి, కొత్త అంశాలను జోడించండి, తప్పనిసరిగా వస్తాయి. ఇక ప్రిలిమ్స్ పైన అవగాహన పెంచుకోవడానికి ప్రెషర్స్ వాళ్ళంతా గట్టి కృషి చేయండి మిత్రులారా. సో ఇప్పుడు నేను ఈ యొక్క ప్యాటర్న్లోకి వెళుతూ ఉన్నా. ఇక మీరు చూస్తారు, ఏపీపీఎస్సీ చదువు అంటే ఎక్కువ చదవడం కాదు, ఏపీపీఎస్సీ ఎలా ఆలోచిస్తుందో అర్థం చేసుకోవడమే అసలు విజయం అన్నాను. ఎస్, మీరు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు కూడా చాలామంది రాష్ట్రంలో 95%
పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలా అనుకుంటారు. ఈ పెద్ద పెద్ద పుస్తకాల వల్ల విజయం రాదు, పెద్దగా అర్థం చేసుకోవడం వల్ల విజయం వస్తుంది. అది కావాలి మనకి. ఎక్కువ చదవకది ఎలా ఆలోచిస్తుంది. నేను ఒక ఉదాహరణ చెప్తా. 2008వ సంవత్సరంలో ఏపీఎస్సి ఏపీ హిస్టరీలో శాతవాహనుల పైన చాలా బిట్లు ఇచ్చింది. కానీ 2025కు వచ్చే నాటికి కేవలం 4 బిట్స్ వచ్చాయి. ఇట్లా మీరు అర్థం చేసుకోగలగాలి ఇందులో. అంటే అప్పుడు ఏది ఎక్కువ చదవాలా, ఏ పార్ట్ ఎక్కువ దృష్టి పెట్టాలనేటువంటి అంశం పైన నీ ఫోకస్ ఉండాలి మిత్రులారా. నెక్స్ట్ ఏపీఎస్సి క్వశ్చన్ సంస్కృతిని పట్టుకోవడంలో మొదటి ఆయుధం ప్రీవియస్ పేపర్స్. ఇందాక చెప్పిన అనాలిసిస్ కూడా దీనికి ఉపయోగపడుతుంది. డెఫినెట్గా నువ్వు చూడాలా ప్రీవియస్ పేపర్స్లో. ఏపీఎస్సి చాలా మాయ చేస్తుంది ఇక్కడ. ఒక్కసారి మీకు ఇందాక చెప్పాను శాతవాహనులకు ప్రాధాన్యత ఇస్తే మరొకసారి దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? ఆంధ్ర ప్రాంతంలో కంపెనీ పాలన పైన ప్రాధాన్యత ఇచ్చింది. ఇది నీకు ఎట్లా తెలిసింది? ప్రీవియస్ పేపర్స్ నుంచి వస్తుంది. ఒక 2008లో నేషనల్ ఇన్కమ్ పైన, ప్రభుత్వ విత్తం పైన, ఇండియన్ ఎకానమీలో అన్ని సబ్జెక్టు క్వశ్చన్లు ఇచ్చిన ఏపీఎస్సి 2025కు వచ్చే నాటికి ఎకానమీలో పూర్తిగా మనకు కరెంట్ రెలవెన్స్తో అర్థం చేసుకోదగినటువంటి అంశాలను ఎందుకు ఇచ్చింది? అలాగే ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలాంటి ఫోకస్ ఇస్తుంది? ఇది మనకు ప్రీవియస్ పేపర్స్ నుంచి తెలుస్తుంది. అంతేకాకుండా ఈ క్వశ్చన్స్ ఎక్కడొస్తున్నాయి అనేది కూడా మనకు టచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి పిఐబి నుంచి వస్తే, ఒకసారి డిఆర్డిఓ సృజన పోర్టల్ నుంచి వస్తే, ఒకసారి ఇస్రో నుంచి వస్తే. దీస్ సైడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ యంగ్స్టర్స్. మిత్రులారా, రిపీటెడ్ ఏరియాస్ని గుర్తించడంలో నీ తెలివితేటలు ఎట్లా ఉండాలా, ఏ తెలివితేటలు ప్రదర్శిస్తే మీరు సక్సెస్ అవుతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నీకు గైడ్గా ఉంటుంది. ఎవరు నీకు చెప్పక్కర్లా. శ్రీమేఘన థింక్ ట్యాంక్ నీకు ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది ఇవన్నీ నువ్వు నేర్చుకుంటే. ఇందాక చెప్పాను ఈ రిపీటెడ్ ఏరియాస్ పైన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. గతంలో శాతవాహనులో ఒకే పాఠం ఎందుకు తీసుకుంటే మీకు అర్థమవుతుందని, వేరే 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 పాఠాలన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని. శాతవాహనంలో వృత్తులకు ఒకప్పుడు ప్రాధాన్యత ఉండేది. మీరు చూడండి ఓల్డ్ పేపర్లో ఈ ఆక్యుపెన్సీ ఎక్కువ అడిగాడు, కంపల్సరీ పెట్టాడు కూడా. ఈసారి 2025లో వాటిని తీసేశారు మిత్రులారా. 2025లో లేవు. అంటే ఏం గమనిస్తున్నారు? కాబట్టి ఫస్ట్ నువ్వు ఇక్కడ ఏం చేయాలా? సిలబస్ పేపర్ని గట్టిగా ఉండాలా. ఆ సిలబస్లో ఆర్డర్ చేసుకోవాలా, అందులో క్వశ్చన్స్ని టిక్ పెట్టుకోవాలా. అప్పుడు నీకు ఒక వ్యూహం మాకంటే బెటర్గా కూడా మీకు అర్థమయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటా ఉంటా. నెక్స్ట్ మిత్రులారా, సో మీరు కానీ ఆలోచన చేస్తే ఎంత పర్ఫెక్ట్గా మీరు ముందుకెళ్ళొచ్చో నేను అన్ని సబ్జెక్ట్స్కు ఒకే మంత్రము పనికి రాదు. ఎస్, ఇక్కడ మీరు గమనించాల. ఏపీ హిస్టరీ చదివినట్టు ఇది చదవడానికి వీలు లేదు. పాలిటీ చదివినట్టు హిస్టరీ చదివినట్టు ఎకానమీ లేదు. మీరు హిస్టరీ చదువుతారు. ఈ హిస్టరీలో చూడండి, డేట్స్ కొన్నింటికే ముఖ్యం. కాజెస్ ఇంపార్టెంట్, ఇంపాక్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా కల్చరల్ అంశాలపైన ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి. లాస్ట్ టైం కూడా అదే ఇచ్చాడు, ఈసారి కూడా ఇస్తాడు. యుద్ధాల కంటే కూడా యుద్ధ ఫలితాలపైన ఎక్కువగా అవకాశం ఉంటుంది. యుద్ధం ఎలా ఏర్పడిందో దానికంటే కూడా యుద్ధ గమనం పైన ఎక్కువ అవకాశం ఉంటుంది. యుద్ధం ఎట్లా జరిగింది అనేది నీకు చాలా ఇంపార్టెంట్. ఏ యొక్క ఒప్పందాలు కుదిరాయి, ఆ ఒప్పందాల రిజల్ట్ ఏమిటి అనేది చాలా ఇంపార్టెంట్. అది హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. ఎక్కడో ఒక చోట కొన్ని డేట్స్ అవసరం. ఉదాహరణకు 1962 చైనా యుద్ధం అన్నానుకో. ఈ మధ్య అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి చైనా మనల్ని కెలికేస్తుంది. అప్పుడు 1962 చైనా వార్లో ఇప్పటి వరకు డేట్ అడగలేదు. ఎప్పుడు ఏకపక్ష కాల్పుల విరమణ ఒప్పందాన్ని చైనా ప్రదర్శించిందనే అంశము చాలా ఇంపార్టెంట్. అది రేరుగా అవసరం. పాలిటీలో ఆర్టికల్స్ కంటే కూడా అప్లికేషన్ ఇంపార్టెంట్ మిత్రులారా. ఆర్టికల్స్ అందరూ చదువుతారు. 13, 14, 123, 143, 162, 358, 352 ఇట్లా ఎవరైనా చదువుతారు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దట్ కైండ్ ఆఫ్ స్టడీ ఇన్ ద కేస్ ఆఫ్ పాలిటీ ఓరియంటేషన్. వాట్ మై ఇంట్రెస్టెడ్ ఇస్ హియర్ అప్లికేషన్ ఓరియంటేషన్ నీకు కావాలా. ఉదాహరణకు మీరు ఆదివాసీ ప్రాంతాల గురించి డిస్కస్ చేస్తున్నారనుకోండి. ఆదివాసీ ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాస్కి సంబంధించిన పరిపాలన గురించి చదువుతుంటే ఈ పరిపాలనలో మీరు ఆర్టికల్స్ చదువుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. 244, 244A, 339 ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ట్రైబల్ ఏరియాస్ అడ్మినిస్ట్రేషన్. వాట్ మై ఇంట్రెస్ట్ ఈజ్ హియర్. ఎన్ని ట్రైబల్ ప్రాంతాలు ఉన్నాయి, ఆ ట్రైబల్ ప్రాంతాల్లో భారతదేశంలో ఎన్ని ఆదివాసీ
ప్రాంతాలను మనం ఇప్పటి వరకు గుర్తించడం జరిగినది. ఈ ఆదివాసీ ప్రాంతాల్లో జిల్లా కౌన్సిల్కి సంబంధించిన అటానమస్కి గవర్నర్కు ఉన్న అధికారాలు ఏమిటి, రాష్ట్రపతికి ఉన్న అధికారాలు ఏంటి, అది అస్సాంకి ఎలా ఉన్నది అనేది నువ్వు నేర్చుకోవాల్సి వస్తుంది. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి 4 రాష్ట్రాలు ఇవి, ఆ 4 రాష్ట్రాలకి ఎలాంటి యొక్క టాక్టిక్స్ వాడారు అనేది నేర్చుకోవాల్సి వస్తుంది. అందువల్ల అప్లికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ మిత్రులారా, నెక్స్ట్ మీరు ఎకానమీలో చూస్తే మీరు జాతీయ ఆదాయం అంటే ఏమిటి, స్థూల జాతీయోత్పత్తి అంటే అవి తెలుసుకోవడం ముఖ్యమే, కానీ అవి బిట్లు రావు. కరెంట్ రెలవెన్స్ ముఖ్యము. ఇప్పుడు మీరు కానీ గమనిస్తే దేశంలో బ్యాంకుల జాతీయకరణ మరొక్కసారి అతిపెద్ద బ్యాంకులను మెర్జి చేయాలి, అందులో విలీనీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. టాప్ 100లో మనం ఉండాలని ప్రయత్నం చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అప్పుడు ఎప్పుడో మీరు ఈ బ్యాంకులు అంటే అట్లా చదువుకోండి. ఇప్పుడు బ్యాంకుల జాతీయకరణ అది కరెంట్ రెలవెన్స్ ఉండాలా. అప్పుడు ఏం చేయాలా, టాప్ 100లో ఇండియా ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, ఓన్లీ 2 ఉన్నాయి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ హెచ్డిఎఫ్సి ఐ థింక్. ఆ తర్వాత చైనా ఉన్నాయి, అమెరికా ఉన్నాయి. తర్వాత అన్నిటికీ ఇక్కడ తెలుసుకోవాల్సింది డిపాజిట్లు ఎంత ఉన్నాయి, ఇలాంటి ఐడియా నీకు రావాలా. డిపాజిట్లు రుణాలు రేషియో కూడా నీకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అసెట్స్ ఎంత ఉన్నదో నీకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఇలాంటి పాయింట్స్ నువ్వు నేర్చుకున్న రోజున ఎకానమీలో నువ్వు తప్పకుండా మంచి సక్సెస్ సాధించవచ్చు. చాలా తక్కువ సిలబస్ ఎకానమీ నన్ను అడిగితే ఎక్కువ మార్కులు వస్తాయి. హిస్టరీ నువ్వు పాలిటీ బండెడ్ సిలబస్, పాలిటీ కంటే హిస్టరీ ఇంకా ఎక్కువ, కానీ మీకు హిస్టరీ అంటేనే మక్కువ. రైట్ మిత్రులారా, నేను మీతో మాట్లాడతా. క్వశ్చన్స్ని గమనించాలా. ఫస్ట్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్కి కారణం ఏమిటి, నీకు క్లారిటీ రాలేదు. నేను ఒక మాట చెప్తా, క్లారిటీ రాలేదనడానికి. జిల్లా కౌన్సిల్లను ఆదివాసీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. ఈ జిల్లా కౌన్సిల్కి సంబంధించి పార్లమెంటు చట్టాలు ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతాయి, శాసనసభ చట్టాలు ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతాయి. పార్లమెంటు చట్టాలు ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తాడు, శాసనసభ చట్టాలు ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు గవర్నర్ ఏం చేస్తాడు. దిస్ కైండ్ ఆఫ్ క్లారిటీ డెఫినెట్గా మీకు కావాలి. అందుకని కన్ఫ్యూజన్. ఈ క్లోజ్ స్టేట్మెంట్స్ ఉంటాయే, వీటి గురించి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. స్టేట్మెంట్స్ మీరే రాయండి. మీరు చదివిన పుస్తకం నుంచి 2 స్టేట్మెంట్స్ మీకు మీరే తయారు చేయండి. ఆ స్టేట్మెంట్స్ తయారు చేసేటప్పుడు తయారు చేసే క్రమంలో నీకు గొప్ప సబ్జెక్ట్ కూడా పట్టుబడుతుంది. అలాగే ఎలిమినేషన్ ప్రాక్టీస్, ఇవన్నీ పోవాలంటే ఎలిమినేషన్ ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఇది సీనియర్స్కి అర్థమవుతుంది, ఫ్రెషర్స్కి అర్థమయ్యే అవకాశమే లేదు. ఎలిమినేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంతా నేను చదివేస్తాను, నాకు తెలియంది లేదు ఈ భూమి పైన అంటే నేను ఒప్పుకోను. అది చాలా రాంగ్ స్టేట్మెంట్. నీకు తెలియదు చాలా విషయాలు, అప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్కి వెళ్ళాలి. అందువలన స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ పైన ఫోకస్ ఇవ్వాలి. రైట్ మిత్రులారా, కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలా, ఎలా అడుగుతారు, డెఫినెట్గా మీకు కరెంట్ అంశాలు తెలియాలా, డెఫినెట్గా స్టాటిక్ బేస్ కూడా తప్పనిసరిగా తెలియాల్సిన అవసరం. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అంశం మనల్ని పిండేస్తుంది కదా. మరి అరుణాచల్ ప్రదేశ్ చదివినప్పుడు నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ఏజెన్సీ చదవరా మీరు? చదవాల్సినటువంటి అవసరం ఉంది కదా. తవాంగ బౌద్ధ దీని గురించి చదవరా మీరు? అక్కడ ఏదైనటువంటి పండుగలు ఉంటే అవి చదవాల్సిన అవసరం ఉంటుంది. అది కరెంట్ అఫైర్స్ బేస్డ్ అంటే. మన కరెంట్ అఫైర్స్ బేస్ అంటే చైనాకి వెళ్ళికేస్తుంది అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి, ఆక్సాయ్ చిన్ని అది లడఖ్లో ఉన్నదాన్ని ఆక్యుపై చేసేసిందని చదవడం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ డిస్ప్యూటెడ్ విత్ చైనా. సో మీరు తప్పనిసరిగా చదవాల్సినటువంటి అంశాలను స్టాటిక్ బేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుందన్న అంశాన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం. ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్ అని దేన్ని అంటారు. సో మనకి ఈశాన్య రాష్ట్రాలు అతి పెద్ద రాష్ట్రం ఏది. ఇట్లాంటి అంశాలపైన నీ ఫోకస్ ఎక్కువగా ఉండాలా మిత్రులారా, అప్పుడే నువ్వు చదవగలుగుతావు కరెంట్ అఫైర్స్ని. పథకాలు చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఉండాలా, దానికి ఆబ్జెక్ట్ ఉండాలా, అవసరమైతే ఏపీ రెలవెన్స్ ఉండాలా. గతంలో ఆపరేషన్ గ్రీన్స్, ఇప్పుడు కూడా ఉన్నట్టుంది ఇది. ఆపరేషన్ గ్రీన్స్ అనేటువంటిది 2 పంటల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే మీకు ఏపీ ఎకానమీలో బిట్టి అడిగాడు. ఎలా తెలుసా? ఆపరేషన్ గ్రీన్స్ పథకం కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలను కేంద్రం ఎంచుకుందని అడిగాడు. ఈ రెలవెన్స్ నీకు రావాలంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ తెలియాలా. నీకు ఎవరైనా ఇంకా గ్రూప్స్ అధికారులు లేదా మీ బంధువులు మీ స్నేహితులు ఉంటే వారి యొక్క ఐడితో సంబంధిత వెబ్సైట్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ సేకరిస్తే చాలా సక్సెస్ అవుతారు. నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా విజయనగరం జడ్పీకి వెళ్తాను, లేదా విజయనగరం జిల్లా కలెక్టరేట్ లేదా ఇతర ప్రాంతాల్లో నాకు తెలిసిన అధికారుల ద్వారా ఎక్కువ సేకరిస్తుంటాను. అందుకే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంటుంది. ఇప్పుడు పథకాలు ఇది చదవాలా. సో ఫైనల్గా మీరు కానీ గమనిస్తే మిత్రులారా, ఇప్పుడు మీరు గమనిస్తారు. ఈ గమనించేటువంటి అంశాలలో మీరు కానీ గమనిస్తే ఇదిగోండి,
ఇది లాస్ట్ స్టేట్మెంట్. ఏపీపీఎస్సి చదువు అంటే ఎక్కువ చదవడం కాదు, ఏపీపీఎస్సి ఎలా చదవాలో అర్థం చేసుకోవడమే అసలైన విజయం. అది అర్థం చేసుకుని రాబోయే జాబ్ క్యాలెండర్లో మీరు విజయదుందుని మోగించి మీ జీవితాలలో వెలుగులు నింపుకుంటున్న ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ డే.